జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. సో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు అని అనేది పేపర్లో మనం చూసినాం. ఈ స్వీట్ ఏంది గిరీష్, మళ్ళీ ఈ పందిపేడ ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఒకటి మీరు అర్థం చేసుకోవాలా. తెలంగాణ బీజేపీ ఎట్లా అంటే మేమేదో సాధించేసినామనని, శివధనస్ ఎత్తేసినామని, ఇక ఇక ఆనందం వేరే ఉన్నది. అల్లది ఒక మైకంలోకి వెళ్ళిపోయారు బీజేపీ వాళ్ళు. మళ్ళీ ఎంత గెలిచిరు రా అని అంటే దుర్బిన్ పెట్టుకొని చూసినాం మనం. ఇట్లా మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే అమీబా కూడా డైనోసార్ లెక్క కనిపిస్తుంది కదా. వాళ్ళు మైకంలో ఉన్నారు. వాళ్ళు 293 నుంచి 336కి వచ్చినాయి. వాళ్ళకున్న పర్సంటేజే ఇండిపెండెంట్లకు కూడా ఉన్నది. వాళ్ళది గెలుపు అనుకుంటుర్రు. మళ్ళీ దీన్ని నేను గెలుపనాలనా, ఏమంటారా, ఇంకా వలపనాలనా, బల్పనాలనా, వాపనాలనా, మీ కమెంట్ రూపంలో చెప్పురు నాకు. ఇప్పుడు నేను చెప్పే డేటా మీరే నుండ్రి. చెప్పుకునే తగ్గట్టు ఈ పేడ తినాలి అల్లాలంటే నెయ్యిలా చేసిన పేడ, పీల కాదు, నెయ్యిలా చేసిన పేడ చిన్నదే. అలా సగమే ఇవ్వాలి వీళ్ళకు. నన్ను అడిగితే ఇలా సగం కోసి చిన్న ముద్ద వేసి అలా నోట్లో పెట్టాలి. ఎందుకు గిరీష్ మరి గట్లా చేసినావు అని అంటే, వాళ్ళు గెలిచింది 2 మున్సిపల్ కార్పొరేషన్. అంటే గెలువే ఆస్కారం ఉన్నది. కరీంనగర్ ఒకటి, నిజామాబాద్ ఒకటి. కరీంనగర్, నిజామాబాద్ తప్ప వాళ్ళు ఏమైనా గెలిచిండ్రా? లే. నేను ఆధారాలు పెట్టే మాట్లాడతా బ్రదర్. ఆధారాలు లేని నేను ఎప్పుడన్నా మాట్లాడినా? మాట్లాడలే. ఇప్పుడు చూడండి, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళకు బీజేపీకి 28 వచ్చినాయి, కాంగ్రెస్కి 17 వచ్చినాయి, ఎంఐఎంకి 14 వచ్చినాయి, బీఆర్ఎస్కి 1 వచ్చింది. ఇంచుమించు ఎలక్షన్ డేటా ప్రకారము కాంగ్రెస్కి 34%, బీజేపీకి 32.7%, సే 33%, ఎంఐఎంకి 18.56, సే 19%, అండ్ బీఆర్ఎస్ 8.9, సే 9%. సో 34, 33, 19 అండ్ 9%లలో రెస్పెక్టివ్ పార్టీస్ కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలక్షన్ డేటా ప్రకారం నేను చూస్తే 100 ఓట్ల కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయిన డివిజన్స్ భారతీయ జనతా పార్టీకి 6 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే ఈ 28కి 6 కలిపితే ఎంత అవుతుండే? 34 అవుతుండే. ఏ జెండా ఎగురుతుండేడా? కాషాయ జెండా ఎగురుతుండే. గిరీష్ కలుపుతే కదా, గెలుస్తే కదా. నేను కూడా కరెక్టే. నేను ఏమంటున్నా, గెలిస్తే 6 డివిజన్లల్లో ఏదో ఒక, నేను నిన్న కూడా చెప్పిన, మొన్న కూడా మాట్లాడిన, ఏందనంటే స్ట్రాటజీ ఎన్నో చిన్నగా దెబ్బ తిని ఉంటుంది. అందుకనే 4-6 సీట్లు వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ ఉండే పోయినాయి అని చెప్పి నేను మాట్లాడినా. బికాస్ రిజల్ట్ అట్లాంటిది మాట్లాడి నెక్ టు నెక్ నడిచింది. నేను చూసిన కౌంటింగ్, నేను చూస్తూనే ఉన్నా కదా. సో చూసినప్పుడు అనాలిసిస్ చూసే మాట్లాడినా. అయితే ఇప్పుడు మ్యాక్రో, మైక్రో రెండు ఈ నంబర్స్ మాట్లాడదాం. నంబర్స్ చాలా గమ్మత్తు చేస్తాయి, మ్యాజిక్ చేస్తాయి, లాజిక్ బాగా నేర్పుతాయి మ్యాజిక్ కంటే ఎక్కువ. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే టోటల్ 66 డివిజన్స్, నిజామాబాద్కి 60 డివిజన్స్. నేను యాప్ట్ కంపారిజన్ పెడుతున్నా, యాపిల్ టు యాపిల్ కంపారిజన్. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఎంత ఉన్నాయి టోటల్ డివిజన్స్? 60. కరీంనగర్ 66. భారతీయ జనతా పార్టీకి ఎన్ని వచ్చినాయి? నిజామాబాద్లో 28, కరీంనగర్లో ఎన్ని వచ్చినాయి? 30, కాంగ్రెస్కి 17 అండ్ ఇక్కడ 14. ఎంఐఎం చాలా కీలక పాత్ర పోషించింది. ఎన్ని వచ్చినాయి? 14. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 3. నిజామాబాద్లో ఎందుకు ఎక్కువ వచ్చినాయి, కరీంనగర్లో ఎందుకు రాలే? ముస్లిం పాపులేషన్ ఏడెక్కువ ఉంది, అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్కి నిజామాబాద్లో ఎన్ని వచ్చినాయి? 1. కరీంనగర్లో ఎంత వచ్చినాయి? 9. అంటే బీఆర్ఎస్ని ఎఫెక్టివ్గా సైడ్ లైన్ చేసి తనదైన రాజకీయం ఎవరు చూపించిరేడా? భారతీయ జనతా పార్టీ చూపించింది. ఎస్, మీకు డౌట్ వస్తుంది, గిరీష్ బీఆర్ఎస్కి నిజామాబాద్లో 1 వచ్చింది, నేను ఒప్పుకుంటాను. బట్ ఎంఐఎంకి 14 వచ్చింది కదా. ఎస్, గుడ్ క్వశ్చన్. అయితే బీఆర్ఎస్కి ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 9 వచ్చినాయి. ఎంఐఎంకి ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. 14 + 1 ఎంత వచ్చింది? 15. నిజామాబాద్లో 15, ఎంఐఎం ప్లస్ బీఆర్ఎస్. ఇక్కడ ఎంఐఎం ప్లస్ అగర్ బీఆర్ఎస్ తీసుకుంటే ఎంత వచ్చింది? 9 + 3 12. ఏం పెద్ద ఫరక్ వచ్చిందని. కానీ ఓట్లు భారతీయ జనతా పార్టీవి మధ్యలోకి చీరింది ఎవరు? ఎంఐఎం బికాస్ ఆఫ్ ది ముస్లిం ఓట్స్. ఇది భారతీయ జనతా పార్టీకి ముందు కూడా తెలుసు. ఎందుకంటే రాను డెమోగ్రఫిక్ చేంజ్ అనేది ఏ రకంగా జరుగుతున్నది. డెమోగ్రఫిక్ చేంజ్ అయినప్పుడు ముస్లిం పాకెట్ డామినేట్ చేసినప్పుడు గంపగుత్తగా ఓట్లు పడతాయి. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంఐఎంస్ ఎఫిషియన్సీ. నేను నిన్న కూడా మాట్లాడాను. ఎంఐఎం ఎఫర్ట్ లేకుండా ఎఫిషియన్సీని ఎట్లా పెంచుకుంటుంది అని అంటే బై డెమోగ్రఫిక్ చేంజ్ చేసిందా లేకపోయినా ముస్లిం కన్సల్టేషన్ ఓట్స్. సో ఇలా హిందూ ఓటర్ అనేది 2 రకాలుగా ఆలోచించుకోవాలి. నేను బయటికి వెళ్ళి ఓటేస్తే ఆ 6 సీట్లు వచ్చినుంటే ఇలా కార్పొరేషన్ మాదే. అయితే కరీంనగర్కు ఒక అడ్వాంటేజ్ కూడా ఏందనంటే, కాంగ్రెస్ని ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ ఎంత ఉంది? కాంగ్రెస్కి 17, ఇక్కడ ఎంత ఉంది? 14. పోలరైజేషన్ చూడరు, ఈడ 3 తక్కువ వచ్చింది, ఆడ 3 ఎక్కువ పోయింది. నంబర్స్ చూడరు, గారడి చాలా సూపర్ ఉంటాయి. అయితే
కరీంనగర్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ లాగా భారతీయ జనతా పార్టీ లేచింది. మెజారిటీ మార్క్ ఎంత ఉండాలా? 34 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 34 కదా, 34. ఎక్స్ అఫిషియో ఓట్స్ ఇవన్నీ కలిపితే ఆల్మోస్ట్ నాకు తెలిసి భారతీయ జనతా పార్టీకి ఎడ్జ్ గట్టిగా ఉన్నది, చాలా ఎడ్జ్ గట్టిగా ఉన్నది, అందులో డౌట్ లేదు. అయితే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం గుంజు పడేయాలా అని అన్నప్పుడు మళ్ళా అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఏ రకంగా అవుతుంది అనేది చూడాలి. అయితే రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటి ప్రశ్న ఇస్తున్నా. బీజేపీని నేను విమర్శిస్తున్నానా లేదా అన్నది సెకండరీ. నా మొట్టమొదటి ప్రశ్న కాంగ్రెస్కి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే కదా ఈ చర్చకు ఏమంటారు దారి తీసిండ్రు. కాంగ్రెస్ ఓటమి యొక్క నైతిక బాధ్యత ఎవరిది తీసుకుంటారు? ఇటు నిజామాబాద్లా, ఇటు కాంగ్రెస్లా. సాక్షాత్తు మీ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారే నిజామాబాద్లో కాళ్ళకు గజ్జలు కట్టుకొని తిరిగితే జాతీయ పార్టీకి ఒక పతంగ్ పార్టీకి ఇంచుమించు సేమ్ సీట్లు వచ్చినాయి. మళ్ళా కాంగ్రెస్లో కరీంనగర్లో సాక్షాత్తు మంత్రే ఉన్నారు, పెంచుల మీద కొట్టి నాలుకే మడత పెట్టే, కుర్చీ మడత పెట్టే మంత్రి ఉన్నాడు పొన్నమన. మళ్ళీ పొన్నమన్న ఉన్న దగ్గర 14 రావడం, అది కూడా మంత్రుండి 14 రావడం అని అంటే దోస్తాననా అల్లం బెల్లం కాస్కీస్ కటిఫా అన్నది మనం అర్థం చేసుకోవాలా. రిజల్ట్ స్పీక్స్ అలాట్. అండ్ వెన్ యూ కమ్ టు ఓట్ షేర్, నాకు సీట్లతో సంబంధమే లేదు బ్రదర్. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కూడా మనం ఎంత 48 గెలిచినాం. 2023 అసెంబ్లీ ఎలక్షన్లో మనకి ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచినాం రానంటే ఏక్తా టైగర్, మళ్ళా జిహెచ్ఎంసీ పరిధిలో టైగర్ రాజా సింగ్. ఇంకేమైనా సీట్లు వచ్చినాయి బీజేపీకి? రాలే. అందుకే నేను ఏమంటా అంటే సీట్లు ఇంపార్టెంట్ కాదు, సీట్ షేర్ ఇంపార్టెంట్ కాదు, ఓట్ షేర్ ఇంపార్టెంట్. ఇక్కడ కాంగ్రెస్కి 34%, భారతీయ జనతా పార్టీకి 33% నిజామాబాద్లో. ఇంచుమించు కరీంనగర్లో కూడా గదే ఈక్వేషన్ నడుస్తుంది. 33, 34, 32, 31, 32%. బై అండ్ లార్జ్ ఎంఐఎం దగ్గర ఇక్కడ బీఆర్ఎస్ వచ్చింది, బీఆర్ఎస్ జాగాలి ఇక్కడ ఎంఐఎం వచ్చింది కరీంనగర్ దగ్గర, గంతే. బీఆర్ఎస్ ఎంఐఎం పంచుకున్నాయి, గంతే. ఇక్కడ లర్నింగ్ ఏమున్నది, మళ్ళా నీ పొత్తు ఎవరితోనున్నది అని అనేది చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ వాడు పొత్తు ఎవరితోనుండే? ఎంఐఎంతోనుండే. కాంగ్రెస్ వాడు పొత్తు ఎంఐఎంతో ఉన్నందుకు వాడు పోటీ చేయకపోయినా పోలరైజేషన్ ఆఫ్ ది ఓట్స్ దగ్గర వాడేం చేసిండు, ఎంఐఎం వాళ్ళు ఏం చేసిండ్రు, క్లియర్ కట్గా కాంగ్రెస్కి ఓటేయాలన్న ఒక మెసేజ్ ఇచ్చేసారు. పొత్తు భారతీయ జనతా పార్టీ పొత్తు ఎవరితోనుండే? జనసేనతోనుండే. డిడ్ ఇట్ ఇంపాక్ట్ ఇన్ ది పోలరైజేషన్ ఆఫ్ ది ఓట్స్? బట్ ఒకటి అర్థం చేసుకోవాల్సిన డేటా ఏంటంటే, నెక్స్ట్ స్లైడ్కి పోతే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్లైడ్కి పోతే మీకు అబ్సల్యూట్గా అర్థమవుతుంది. మీరు పేడాలు తినుండ్రి, స్వీట్ ఎట్లుంటుంది అని అంటే బ్రదర్, నాలుకకు రుచికరంగా ఉంటుంది, బట్ లోపల నీ అనారోగ్యానికి కారణం ఆ తీపే అవుతుంది. నేను మాట్లాడే మాట మీకు చాలా చేదు కనిపించవచ్చు, బట్ వేప ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ లెవెల్ కూడా తగ్గిస్తుంది, నీ మధుమేహాన్ని కూడా తగ్గిస్తుంది. నీ పురుజలు ఉంటాయి చూడు, నీ పురుజలని జర కాపాడుతుంది. పురుజలు అంటే స్పేర్ పార్ట్స్, కడుపు మన శరీరంలో ఉన్న స్పేర్ పార్ట్స్. ఇవాళ బెల్ట్ కరీంనగర్ అండ్ నిజామాబాద్ను కంపేర్ చేసి చూస్తే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి భారతీయ జనతా పార్టీ పేడ తినాల్సిందే. నేను కూడా పెడతా పేడ, ఆవు నెయ్యిలో మంచిగా చేసి నేనే తీసుకొని వచ్చి మీ నోట్లలో పెడతా. కాకపోతే ఇంకా కొంచెం జర డ్రిల్ డౌన్ చేసి డేటా చూస్తే సిరిసిల్ల ఎవరు డామినేట్ చేసిరు? బీఆర్ఎస్. వేములవాడ కాంగ్రెస్, హుస్నాబాద్ కాంగ్రెస్, జమికుంట బీఆర్ఎస్. అంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్ తప్ప, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తప్ప సిరిసిల్ల మనకు చేతిలో లేకపోయే, వేములవాడలా మనం లేకపోయే, హుస్నాబాద్లో మనం లేకపోయే, జమ్మికుంటలో మనం లేకపోయే. భారతీయ జనతా పార్టీ యొక్క గౌరవం ఎక్కడ కనిపించింది? ఒకటే దగ్గర కనిపించింది, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర. మ్యాథమెటిక్సే మాట్లాడుతున్నా, మళ్ళీ నా మీద ఏడు సావకుర్రి, నంబర్లే పెడుతున్నా. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి డేటా తీసుకుని ఇప్పుడు నిజామాబాద్ కాడికి వస్తాం. నిజామాబాద్ కాడికి వస్తే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక సీటు గటు 2 సీట్లు గటు ఇంచుమించు సేమే కొట్టినాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ లాగా బీజేపీ నిజామాబాద్లో ఎదిగింది. మెట్పల్లిలో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ లాగా భారతీయ జనతా పార్టీ ఎదిగింది. విత్ టోటల్ సీట్స్ 26 ఉంటే అందులో 10 కైవసం చేసుకుంది. సేమ్ రాయకల్ కాడికి వస్తే మీరు 12 ఉంటే 5 బీజేపీ కొట్టింది. సింగిల్ లార్జెస్ట్ లెక్క బీజేపీ ఎదిగింది. అంటే సీట్ షేర్ కాకుండా ఓట్ షేర్ కూడా తీసుకొని చూస్తే, సపోజ్ ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ రేపు నేను గెలవాలనంటే నాకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావాలా, మెట్పల్లి కావాలా, జగిత్యాల కావాలా, భీమ్గల్ కావాలా, రాయకల్ కావాలా, జగిత్యాల కావాలా, ఆర్మూర్ కావాలా, బోధన్ కావాలా, ఇంకేమన్నా ఉంటే ఇంకా అవి కూడా కావాలా.
ఇవన్నీ అయితేనే నేను పార్లమెంట్ గెలవగలుగుతా, మరొకసారి నా దేశ నరేంద్రుడిని ప్రధానమంత్రి చేయగలుగుతా. అంటే నేను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లేదు, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక్కటి గెలిచి నా నోట్ల గీషెక్కర్ అని అంటే వేర్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సాఫ్రాన్ పార్టీ అట్ ది గ్రౌండ్ లెవెల్లా ఏడ పాకింది పార్టీ అని చెప్పి నేను అడుగుతున్నా. నాకు చెప్పురు మీ సెలబ్రేషన్స్కి రీజన్ ఏంది అనేది నేను చెప్తున్నా. అట్లీస్ట్ నిజామాబాద్లో 3 జాగాలల్లా నీకు కాషాయం కనబడుతున్నది. మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్, ఇందూర్, రాయ్కల్, ఇంకా ఏదది మెట్పల్లి. కరెక్టా రాంగా? ఆర్మూర్ కూడా బ్యాడ్ ఏం లేదు, కాంగ్రెస్తో హోరాహోరీ పోటీలోనే ఉన్నది. 11 కొట్టిర్రు. అయితే బ్యూటీ ఏంది తెలుసా, నిజామాబాద్కి ఇంకా కరీంనగర్కి ఇంకొక డిఫరెన్స్ ఉంది. మీరు అబ్జర్వ్ చేసి చూడరు ఈ చాట్ల అబ్జర్వ్ చేసి చూస్తే ఇగో ఇది చాలా ఇండిపెండెంట్లు ఇక్కడ 8+2 10 ఇండిపెండెంట్స్ పోటీ చేసిరు. ఏడికేని కరీంనగర్లో. నిజామాబాద్లో 0. ఏం చెప్పాలనుకున్నావు గిరీష్ అని అంటే కొంచెం జర డ్రిల్ డౌన్ చేద్దాం. కరీంనగర్లోని 8+2లా 8 ఇండివిజువల్స్ +2 వాట్ ఎవర్ 10 మంది పోటీ చేసిరు కదా. ఇంట్లో భారతీయ జనతా పార్టీ కూటమైన జనసేన కూడా రిబెల్ క్యాండిడేట్కి టికెట్ ఇచ్చింది. అంటే మళ్ళీ మీ నడవడి కాన్స్టిట్యుయెన్సీల కార్యకర్తల ప్రో ఉన్నదా లేకపోతే వాళ్ళకు విరుద్ధం ఉన్నదా అనే ఒక్క క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుందా లేదా? అగర్ బేతి మహేందర్ రెడ్డి జనసేన నుంచి గెలిచినుంటే భారతీయ జనతా పార్టీ కాడ ఒక రిబెల్ క్యాండిడేట్ నిలబడుతుండేనా లేదా? అండ్ హీ హాజ్ లాస్ట్ జస్ట్ బై 200 votes. ఫస్ట్ టైం జనసేన టికెట్ తీసుకున్నాడు. ఆర్థిక వ్యవస్థ గట్టిగా కూడా లేదు బేతి మహేందర్ రెడ్డిది, బట్ సుమారు 900 ఓట్ల దాకా వచ్చినాయి ఆయనకు. ఏ మజిల్ కండబలం లేదు, ఖజానా బలం కూడా లేదు. ఫ్రెండ్స్, మంచి కోరి చెప్తానే ఏదన్నా, నీకు సీట్ ఎక్స్పాన్షన్ ఏడైంది? నిజామాబాద్లో అయింది. నీకు ఓట్ ఎక్స్పాన్షన్ ఏడైంది? కరీంనగర్లో అయింది. మళ్ళీ ఓట్ ఎక్స్పాన్షన్ గొప్పదా, సీట్ ఎక్స్పాన్షన్ గొప్పదా? ఓట్ ఎక్స్పాన్షన్ గొప్పది. ఎందుకు అని అంటే నీ సీట్ ఎక్స్పాన్షన్ కేవలం నీకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తప్ప సిరిసిల్ల, వేములవాడ, హుస్నాబాద్, జమ్మికుంటల అసలు మీరు చూస్తున్నారా? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మనం ఏంటైతే డంకా కొట్టినాం కదా, ఇక్కడ 30, సిరిసిల్లలో ఎంత? సింగిల్ డిజిటే 5, వేములవాడ 8, హుస్నాబాద్ 0. మీరు ఇక్కడ తీసుకుంటే బీజేపీ నిజామాబాద్లో ఏడ కూడా నీకు 0 ఉందా? పార్టీ ఏడ బలోపేతం అవుతున్నది? కార్యకర్త ఏడ లాజికల్గా ఎస్ పార్టీ ముంగడికి వస్తుందని చెప్పి భావిస్తాడు. విచ్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రోత్ అండ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ డ్రామా. డేటా మాట్లాడుతుంది, డ్రామా కాదు కదా. హుస్నాబాద్ 0. మళ్ళీ దీని మీద మనం ఏం మాట్లాడతాం? జమ్మికుంట 4. ఆ దరిద్రమైంది చూడండి. జమ్మికుంట, హుస్నాబాద్ జర పక్కకు పెడదాం. జమ్మికుంట నేను హుజురాబాద్ తీసుకోలే. హుజురాబాద్ ఏమైందో ఒకసారి చూడాలరా. ఇవైతే వెనకటికి ఒకప్పుడు ఈటల రాజేందర్ గారి కంచుకోటలు. అంటే భేదాభిప్రాయాలు ఒక 2 నాయకుల మధ్యలో ఉంటే ఈటల రాజేందర్ గారిని పిలిపించుంటే జమ్మికుంట, హుజురాబాద్ తోపు లెక్కలేస్తుండే కదా బీజేపీ. లేవకపోతుండేనా? ఈ భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చింది? అందుకే నిజామాబాద్లో 2 ఎమ్మెల్యేలు దొరికారు నీకు 23 ఎలక్షన్స్లో. రాకేష్ రెడ్డి రూపంలో, ధన్పాల్ సూర్యనారాయణ అన్న రూపంలో. కరీంనగర్లో మనం ఏ ఎమ్మెల్యే గెలవలే. ఇచ్చిన టికెట్ నోడు కాంగ్రెస్కి వెళ్ళిపోయి హుస్నాబాద్లో, అందుకే 0 వచ్చాయి. ఫ్రెండ్స్, నేనేం చెప్పాలని అనుకుంటున్నాను అంటే సెలబ్రేషన్స్కి ఇది టైం కాదు, చాలా ఉన్నది. ఇంకా ఇండిపెండెంట్లకు మనకు పెద్ద తేడా ఏం లేదు. ఎక్స్ అఫిషియో ఓట్లు ఏ రకం ఉంది ఏముందని అంటే భారతీయ జనతా పార్టీకి 3 ఉంటాయి నిజామాబాద్లో, జర కష్టం అవుతుంది. అదే కాంగ్రెస్కి 4 ఉంటాయి. ఎక్స్ అఫిషియో ఓట్స్ కాంగ్రెస్కి జర ఎక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ రేవంత్ రెడ్డి గుంజుమని అన్నాడు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి 31 మార్క్ రావాలి. ఎవరికి? కాంగ్రెస్కి. కాంగ్రెస్ ఎంఐఎం కలిపినాం అనుకో, కాంగ్రెస్ ఎంఐఎం ఏడాది నిజామాబాద్లో ఎంత ఉంది? కాంగ్రెస్ 17, ఇది 14. ఈయన 31 అయిపోయినాయి కదా. సో ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ ఎంఐఎంతో దోకా అవుతుందా కాంగ్రెస్కి ఎప్పుడన్నా? అందుకే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్, నేను రేవంత్ ఉద్దీన్ అని అంటున్నాడు. ఈ సేఫ్, బట్ హీ విల్ ట్రై టు పోచ్ ఫ్రమ్ కరీంనగర్. అభినందనలు తెలుపుతా ఇద్దరికి, నేను కాదని అంటలే. బట్ డేటా ఎవరు వైపు పోతున్నది? పార్టీ 10 ఏడున్నది, ఏ కాన్స్టిట్యుయెన్సీలు ఉన్నది? పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలు ఉన్నది. ఇప్పుడు నన్ను అడుగుతారు, నువ్వు గిరీష్ ఈ రెండింటి మీదనే మాట్లాడినావు, మళ్ళీ ఇంకా దాని మీద మాట్లాడలేదంటే ఆడ ఎలుగుబెట్ట నీకు ఏం డేటా ఉన్నది అన్నాడు. జరనో గొప్పనో గర్వంగా మాట్లాడుకునే డేటా కరీంనగర్, నిజామాబాద్లోనే ఉన్నది కదా, కొంచెం ఆదిలాబాద్, మోతబార్ అంతా దీని మీద నడుస్తుంది కాబట్టి నేను ఈ 2 తీసుకున్నా. నా కంపారిజన్ డేటా ఎవరినో విమర్శించనికే కాదు. నేను మళ్ళొకసారి చెప్తున్నా, నా మాట చేదు ఉండొచ్చు, బట్ అది ఆరోగ్యానికి మంచిది. మళ్ళొకసారి రిపీట్ చేసి చెప్తున్నా, నేను ఎవరిని ఉద్దేశించి అంటలే, ఇప్పటికీ చెప్తున్నా. కార్యకర్త మనోభావాలకు మనం ఏ రకంగా పోతున్నామని అనేదే రాజకీయం. ఇది క్యాడర్ బేస్డ్ పార్టీ, ఇది
క్యాడర్ బేస్డ్ పార్టీ. ప్రధాని, మిమ్మల్ని గెలిపించిన ప్రధాని, ఆయన కటౌట్ పెట్టుకొని గెలిచిన మీరంతా ఆయన ఏమని అన్నాడండి? నేను ప్రధాన సేవకుడిని అన్నాడు. నేను ప్రధాన సేవకుడిని అన్నాడు. ఆయన అన్నాడు ఒకసారి పార్లమెంట్లో మొన్న బడ్జెట్ సెషన్లో మాట్లాడుకుంటా, हमारे सरकार भी रिमोट कंट्रोल से चलता है और कांग्रेस पार्टी भी रिमोट कंट्रोल से चलता है, लेकिन अंतर ये है कांग्रेस और भारतीय जनता पार्टी में कि कांग्रेस का रिमोट कंट्रोल वो परिवार में है, लेकिन भाजपा का कंट्रोल, रिमोट कंट्रोल जो है वो प्रजा क्षेत्र में है. दिस इज द डिफरेंस ऑफ भारतीय जनता पार्टी అండ్ కాంగ్రెస్. అందుకే పాంపగతో ఒక సుట్టం. సెంట్రల్ బీజేపీకి గిరీష్ గారు దాసుడు, గీడికి ఎందుకు రాగానే విమర్శ చేస్తారనంటే ఏం లేకపోయినా ఇప్పుడు మీరు చెప్పురు, ఇక పేడాలు తిందామా లేదా ఈ డేటా కరెక్ట్గా అర్థం కాకపోతే ఏమవుతుంది? రేపు పందిపేడ మిగులుతుంది. పేడ రెండు పేడాలే. సరే తెలంగాణలో పేండ. సో మరి పేడ దీని ఆనందపడదామా, పేడ చూసి బాధపడదామా? ఎలుగుబంటుల రాజ్యం అయిపోయింది మళ్ళా తెలంగాణ. ఎందుకంటే ఎవరన్నా గౌరవనీయ పొజిషన్లో ఉన్న ముఖ్యమంత్రి నువ్వు గెలిచినా గెలవకపోయినా కార్పొరేషన్లు అందరు చైర్మన్లు మనోళ్ళే ఉండాలి. గుజ్జుకరాన్రి లేకపోతే అన్ని ఈడ్చుకరాన్రి, నాకు సంబంధం లేదు, చెయ్యి జారొద్దు, కులే ఆమ్ చెప్తున్నాడనంటే ఈయన మంత్రులతో భేటీ చేసిరట. సార్ మంత్రులతో భేటీ చేసిరట. మంత్రులతో భేటీలు అంటే ఆయనకే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఆయననే మున్సిపల్ మంత్రి, ఆయనే హోంమంత్రి, ఆయనే ముఖ్యమంత్రి. 3 పోర్ట్ఫోలియోలు ఆయన దగ్గరనే ఉన్నాయి. సో క్యాబినెట్ మంత్రి అంటే వీళ్ళు ముగ్గురుతో అద్దాలు 3 పెట్టుకొని కూర్చున్నట్టున్నాడు. మళ్ళీ 3 అద్దాలు కూర్చోబెట్టుకొని నేనే మాట్లాడుతున్నానంటే ఈ అద్దం ఓకేనా? ఓకే. ఈ అద్దం ఓకేనా? ఓకే. ఈ అద్దం ఓకేనా? ఓకే. అంతే కదా. అది భైరవ దీపంలో ఉంటుంది, అద్దాల వల్ల కొడితే దయ్యం చచ్చిపోతుంది అని అన్నట్టు. ఈయనకు అద్దాలు పెడితే క్యాబినెట్ మీటింగ్ అయిపోతుంది మన రేవంత్ అన్న. మళ్ళీ ఈ మాటలేంది రేవంత్ అన్న నేను అడుగుతున్నా. ఇదేమంటారు, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాం? చేయి జారొద్దు, ఎవరినైనా గుంజుకరండ్రి అని అంటే ఇక పాపం ప్రతిపక్షాలు ఏమనాలా? దేవుడా అని చెప్పి మాట్లాడాలన్నా వద్దా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.